మంత్రి గారు నమస్కారం అండి. ఈ రోజున మీకు చాలా అంటే చాలా కీలక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉండగా ఎమ్మెల్యేలకు ఎదురుబుదులు పోటీ చేసినప్పుడు పేరు నాని గారు మీరు చూసుకుంటే రాజకీయ వైరం ఉంది. ఒకరి బాగు ఒకరు కోరుకోరు. మీరు నాశనం అయిపోవాలని పేరు నాని గారు కోరుకుంటారు, పేరు నాని గారు నాశనం అయిపోవాలని మీరు కోరుకుంటారో లేదైతే నాకు తెలియదు. కానీ నా రాజకీయం ఎలా ఉంటుందంటే మీరిద్దరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. ఏదైనా రాజకీయంగా మాట్లాడుకుంటాను తప్ప మీ ఇద్దరు కూడా ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటాను. అయితే పాయింట్ ఏంటంటే బందర్లోకి వచ్చేసరికి కమిషన్ పర్వం నడుస్తుందంట. నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే సాక్షాత్ అసెంబ్లీలో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అమూల్ బేబీ అని చెప్పి బోధించారు. బయటకు కూడా మీరు అలాగే ఉంటారు. అంటే పెద్దగా రాజకీయాలంటే రఫ్ అండ్ ఇదిగా కాకుండా మీరు సౌమ్యంగా ఉంటారు కాబట్టి మీకు ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈరోజు బందర్లో కమిషన్ పర్వం నడుస్తుందంట. అది ఎక్కడి నుంచి అంటే ఎవరైతే కనుక గతంలో మీరు ఒక మచిలీపట్నంలో రేషన్ బియ్యం కేసు పెట్టించారో మాజీ ఎమ్మెల్యే గారి మీద, అదే అతను ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు పక్కన ఫోటో దిగిన వ్యక్తి, అదే కందుల బాబ్జీ, అతను మళ్ళీ వ్యాపారం చేస్తున్నాడని అక్కడికి మీ పేరు చెప్పుకుని కొంతమంది, నాకు తెలియదు, నేను విన్నా మాట, కానీ ఏంటంటే నా దగ్గరికి వచ్చేది బ్రీఫ్గా వస్తుంది, దీంట్లో ఎటువంటి అబద్ధం అయితే కనుక కాదు. ఎవరు వెళ్ళారనేది నాకు పేర్లు తెలియదు. వెళ్ళి ఒకరోజు డైరెక్ట్గా అతను గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఒక వారం క్రితం అతన్ని కమిషన్ అడిగారని, అతని ఇస్తాకి ఈ మధ్యకాలంలో ఒప్పుకున్నాడని, అది కాకుండా బందర్లో 3-4 వ్యాపారం చేస్తున్నారు, వారు కూడా మీ పేరు చెప్పుకుని కమిషన్లో తీసుకుంటున్నారని చెప్పని సమాచారం అయితే ఉంది. ఎందుకంటే క్యాబినెట్ అనేది బాబు గారు చాలా స్ట్రిక్ట్గా నడిపిస్తున్నారు. ఆయనకి అంటే ఆయన ఈ రోజున జన్మదినం కాబట్టి బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు. బాబు గారు 5 సంవత్సరాలు అంటే నాకు తెలిసినంత వరకు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ప్రజల్లో ఒక ముద్ర వేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు లాగే ఈయన ఫోటో కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో ఆయన కూడా పనిచేస్తున్నాడు కాబట్టి మీకు మచ్చప పడకూడదు కాబట్టి, రేపొద్దున అందరి ముందు క్యాబినెట్లో మిమ్మల్ని నిలదీయకూడదు కాబట్టి, ఇది అవసరమైతే కనుక మళ్ళీ ఆంధ్రజ్యోతికో సాక్షికో చిక్కితే మీరు ఏ విధంగా అయితే కనుక పేరు నాని గారికి ఈ మధ్యన దొంగ బియ్యం కేసు అని చెప్పని మీరు దొంగ నాని గారు అని చెప్పి ఏ విధంగా అయితే కనుక అంటున్నారో అవన్నీ కూడా ఆలోచించి ఈరోజు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీన్ని మీరు మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో మీ ఇష్టం, కానీ దీనిపైన ఎంక్వైరీ పెట్టుకోండి. అది కాకుండా వేరే వ్యక్తి, ఈ కందుల బాబ్జీ అనే వ్యక్తికి వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారంట జయబాబు, అతనికి కూడా మీరు క్లాస్మేట్ అంట హిందూ కాలేజీలో, అతను నా క్లాస్మేటు రవి అని చెప్పని బయట కూడా ప్రచారం జరుగుతుందంట. ఎందుకంటే ఈ రోజున రాజకీయాల్లో ఉన్నప్పుడు బయటికి పోయేది ప్రచారం. ఎటువంటి ప్రచారం అంటే ఇది ఇలాంటి ప్రచారాలు. మీరేదో రాష్ట్రాల్లో క్యాబినెట్లో లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా కూడా మీ పని లేదు మీరు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటే లోకల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. మంత్రి అయ్యాక నియోజకవర్గాన్ని పక్కనెట్టేస్తాం, రాష్ట్రం మొత్తం కూడా తిరగాలి. ఎందుకంటే శాఖలు అలాంటివి కనుక ఒక్కసారి మీరందరూ కూడా మంత్రి గారు మీరే ఒకసారి మీరు దీనిపైన ఆలోచించుకోవాలి. దీనిపైన ఒకసారి మీరు కన్నేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా రేషన్ బియ్యం మాఫియా ఆగదా మచిలీపట్నంలో. ఎందుకంటే రేషన్ డిపోల నుంచి డైరెక్ట్గా అంటే కాకినాడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయినా కాకినాడ పోర్టు ప్రస్తుతానికి నాదెండ్ల మనోహర్ గారు సీజ్ చేయడం వల్ల అక్కడంతా కూడా ప్రజెంట్ అయితే కనుక కాకినాడలో ట్రాన్స్పోర్ట్ లేకపోయినా మచిలీపట్నం లోకల్లో కోళ్ల ఫరాలకు కానీ ఇతరితర కానీ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. కనుక దీన్ని కట్టడి చేయాల్సిన ఇదైతే కనుక కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, వీరందరిపైన కూడా ఉంది. ముఖ్యంగా డీటీ గారికి. అది కాకుండా కొత్తగా వచ్చారంటే డీటీ ఎవరో మీకు కూడా ఈ మధ్యన పంపిస్తున్నారని చెప్పని వినికిడైతే కనుక ఉంది. ఎందుకంటే పొగలేందే నిప్పు రాదు, అది నిప్పు లేనిదే పొగ రాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మీకు మంచి భవిష్యత్తు మంత్రి గారు 2029 వరకు మంచి మంత్రిగా చేశాడని మార్కులు కావాలంటే కనుక
ఒకసారి మీరు చూసుకోండి. అది కాకుండా ఏ ఆధారం లేకుండానే పేరు నాని గారు ఏకిపారేస్తారు. అలాంటిది రేషన్ బియ్యం గురించి కానీ మీ అనుచరులు మీకు తెలియకుండా అయినా కానీ చేస్తున్నారని చెప్పి ఆయన చేతికి వెళ్తే ఏ విధంగా ఏకిపారేస్తాడో, ఏ విధంగా 90mm రాడ్ దింపుతాడో అందరికీ తెలుసు. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన పండిపోయి ఉన్నాడు కాబట్టి దయచేసి ఒకసారి మీరు దీని గురించి ఆలోచించుకోండి. ఒక వెల్విషర్గా చెప్తున్నాను తప్ప ఒక రాజకీయ విరోధికి అయితే చెప్పట్లేదు. థ్యాంక్ యూ అండి.